పూరా లోకల్. ఒకవేళ ప్రభుత్వం వారు ఇక్కడికి వస్తే మీ గుడిసెలు కూలిపేసినందుకే ఏం అడగాలనుకుంటున్నారు వాళ్ళని? ఏం అడగాలనుకుంటాం సార్? ఆయన తిడితే మాకేం రాదు, ఆయన కొడితే మాకేం రాదు. ఆయన నన్ను అంత పెద్దోళ్ళం అయితే మేము కాదు, కానీ మాకు ఇగో మేము కట్టుకునే ఇల్లు మాదేముందో మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఎవ్వరికీ మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే మా మీద కేసు కూడా బుక్ అయింది. మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను నా భర్త పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నా పిల్లల్ని ఎవరు చూస్తారు సార్? నా పిల్లల్ని ఆలన పాలన ఎవరు చూస్తారు? అవునా కదా చెప్పండి. అదేమైతే రోడ్డు మీద ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినట్లు అవుతుంది. మాకేదో ఒకటి చేసి మమ్మల్ని సేవ్ చేయమని అడుగుతున్నాను నేను. అంటే కేసు ఏమని పెట్టారు, ఎందుకు పెట్టారు? హైడ్రాకి అడ్డం వస్తున్నాము, హైడ్రాకి వ్యతిరేకంగా మేము వెళ్ళామని చెప్పి మా మీద కేసు పెట్టిరు. హైడ్రాకి వ్యతిరేకంగా అడ్డం పోయినామని కేసు పెట్టినావు, సరే సార్. మళ్ళా మా నోటికాడి కూడు తీసేసి మేము ఉండే గూడు తీసేసి మమ్మల్ని రోడ్డు మీద పడేసినందుకు నీకేమైనా కేసు పెట్టాలి సార్? నేను ఎవరు అడిగేటోళ్ళు లేరా? మీకెవరు అడిగేటోళ్ళు లేరా సార్? నోటికాడ కూడు తీసేస్తేవి, మన నిల్వ నీడ తీసేస్తేవి, మమ్మల్ని రోడ్డు మీద పడేస్తేవి, మాకు ముందంచన చెప్పకపోతేవి. ఎంతవరకు ఇది న్యాయము, ఎంతవరకు సమన్వేషము మీరే చెప్పండి సార్. మీ మీద అంటే మేము ఎవరిని అడగరా? మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరా? సరే మా మీద కేసు అయింది కదా, తీసుకుపోండి, మమ్మల్ని తీసుకుపోయి లోపల పడేయండి. కోర్టుకి వెళ్తాం కదా, కోర్టుకి వెళ్ళి కోర్టులో జడ్జి గారిని అడుగుతా. నన్ను రోడ్డు మీదకి పడేసినందుకు నేనేమని కేసు పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి? ఎవరిని అడగాలి? మీరే న్యాయం చెప్పండి సార్ అని జడ్జి గారిని అడుగుతా. నేనైతే చదువుకోలే, నాకేం తెలియదు. మరి నేను ఇట్లా అయినా ఈరోజు నేను ఎవరిని అడగాలి? నా పరిస్థితి ఏంది? నేను ఎట్లా ఉంటున్నా నాకు తెలుసు, అది నా బాధ. ఇవాళ నీ పార్టీకి నువ్వు వస్తేవి, నీ అధికారం చూపించి కూలగొడతీవి, పోతివి. మరి నేను రాత్రిపూట ఇంత పాములు, పురుగులు, దోమలు, పిల్లలు ఎట్లా అంటున్నారు? కరెంట్ ఇవ్వద్దన్నారంట, మేము దీపం పెట్టుకొని ఉంటున్నాం. మళ్ళీ మా పిల్లలు ఎంత సఫర్ అవుతారు. స్కూల్ లేదు, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేరు. వాళ్ళు ఎంత బాధపడుతారో మాకు తెలుసు సార్. మీకేం తెలుసు సార్? ఏ సీన్లలో పోలీసు వాళ్ళ పిల్లలకేమో నువ్వు మంచిగా అన్నీ చేసి అన్నీ బందోబస్తు చేసి చూసినాం పేపర్లలో, అవార్డులు ఇచ్చినావు, రివార్డులు ఇచ్చినావు. మా పిల్లలు ఏం చేసిరు సార్? నీకు ఓటు చేసిన పాపానికి మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతురు? ఏం సార్ ఎందుకు ఇంత బాధ పెడుతురు? మేము ఎవరిని అడగాలి? ఏమని చెప్పాలి? ఎంతమందికి చెప్పినా? ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి? మిమ్మల్ని ఇట్లా కూల్ చేశారు, మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి ఏమైనా హామీలు ఇవ్వటం అట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఇక్కడికైతే ఎవ్వరు రాలేరు సార్. కూల్ చేసినప్పటి నుంచి ఇక్కడికైతే ఎవ్వరు రాలేరు. వచ్చి ఎట్లుంది, ఏంది, ఏం తిన్నారు, ఎట్లున్నారని అడగలేరు, ఎందుకున్నారని అడగలేరు. ఇక్కడికైతే ఎవ్వరు రాలేదు. కాకపోతే అదేంటి, మేము అది కూల్ చేసిన 2 రోజుల తర్వాత సీఎం సార్ రేవంత్ సార్ అన్నారంట డబల్ బెడ్రూమ్లు ఇస్తామని. మాది ఎంతైతే జాగుందో అంత కావాలని నేను అడుగుతున్నా సార్. ఎందుకంటే మేము రెక్కల కష్టంతో సంపాదించుకున్న మా జాగా కావాలి. డబల్ బెడ్రూమ్లు ఇచ్చేటోళ్ళకి ఇవ్వండి, లేనోళ్ళకి ఇవ్వని కాదంటలేను. నాది ఎంతైతే జాగుందో అంతకు వెల్వేషన్ కట్టించేసామని నేను వెళ్ళిపోతా. నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు, ఎవరికి ఏమి ఇచ్చేదలుచుకోలేదు సార్. అప్పుడు ఎట్లా ధైర్యంతో వస్తావో ఓటాడగానికే, ఇప్పుడు కూడా గట్లే అదే ధైర్యంతో అరే నువ్వు మాకేమి ఉద్ధరించమన్నట్లే వచ్చి ఎట్లుందో చూడ్డం. మరి ఓటాడగానికి ఎట్లా వచ్చినావు? మురికి కాలువలల్లా అంత నువ్వు వచ్చి అడిగితే ఓట్లు. మరి ఇప్పుడెందుకు రాబుద్ధి అవుతలేదు? ఇప్పుడెందుకు వచ్చి మమ్మల్ని అరుచుకోబుద్ధి అవుతలేదు? నైట్ పూట ఇట్లా ఇదంతా కుక్కలు, అదేంది మొత్తం సప్పుడు. ఏ దొంగ ఎక్కడి నుంచి వస్తాడో, మాకు దొంగలు వచ్చిరేమని రాత్రి సప్పుడు అయింది. కుక్కలు మరుగుతున్నాయి, చూస్తే అక్కడి నుంచి ఒకటి పోతాడు, ఇక్కడి నుంచి ఒకటి పోతాడు. పానం గుప్పిట్లో పట్టుకొని వండుకున్నాం. ఎందుకంటే మా మీద కేసు అయింది. ఎక్కడి నుంచి ఎవడొచ్చి ఎక్కడ దాడి చేస్తాడని భయం అవుతుంది సార్. నమ్ముతారో లేదా? రాత్రి 2 గంటల రాత్రి నిద్ర మెలకు అయింది. అక్కడి నుంచి ఒకటి పోతాడు, ఇక్కడి నుంచి ఒకటి పోతాడు. రాత్రి తెల్లవారులు నిద్ర లేదు. భయం గుప్పిట్లో పెట్టుకొని పండుకున్నాం. మాకంటూ ఒక గూడు ఉంటే ధైర్యంగా డోర్ వేసుకొని వండుకుంటాం. ఇట్లుంది మా పరిస్థితి. అంటే మేము అబద్ధం చెప్తే ఇదే మీడియా నైట్ పూట రండి, మా పరిస్థితి మీరు కళ్ళారా చూడండి, మా బాధ ఆ సార్కి అర్థమయ్యేటట్లు చేయండి. ఎందుకంటే ఎవరు రావట్లేరు సార్, మాకు ఏ సాయం చేయట్లేరు. మేము ఇంత కిరోసిన్ పోసుకుంది హైడ్రాకి వ్యతిరేకంగా కాదు, దానికి అడ్డుపడాలన్న ఉద్దేశము కాదు. మాకు వివరాలు ఏమి చెప్పకుండా మేము చదువుకోలేం, మాకేం తెలియదు. నువ్వు హఠాత్తుగా వచ్చి కూలగొడితే మాకు తొయ్యని పరిస్థితుల్లో మేము చేసుకున్నాం. వస్తేవి డైరెక్ట్గా నీ పాటికి నువ్వు కూలగొడతీవి. మా సామాన్లంతా ధ్వంసం అయిపోయాయి, కట్టుకునే ఇల్లంతా నాశనం అయిపోయాయి. ఇప్పుడు రోడ్డు మీద పడేసి ఇల్లు ఇస్తా అంటే ఎప్పటికి ఇవ్వాలి సార్? ఎప్పటికి ఇవ్వాలి? నువ్వు ఎప్పుడు ఇవ్వాలి? మేము ఎప్పుడు తీసుకోవాలి? ఇస్తా అన్నావు, డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? అది నువ్వు ఇచ్చిందాక 7 ఉండాలి, రోడ్ల మీద ఉండాలనా?
చెప్పండి సార్, రోడ్ల మీద ఉండాలా చెప్పండి, అట్లా కూడా రోడ్డు మీద గుర్తు చేసుకుని ఉండడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఉన్నోడుకునేమో లేడునోడైతే ఇట్లా రోడ్డు మీద నిలబడి దీక్షలు అవి ఇవి చేయాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. సావనైనా చేస్తామంటారు కానీ అక్కడికి వెళ్ళి కదలమంటారు. ఎందుకంటే ముందుగాల నువ్వు ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి, ఏదో ఒకటి మంచి చెడు చూసుకొని నేను రాజులక చూసి మాకు ఏదో ఒకటి చేసి పరిష్కారం చూపించి అప్పుడు నువ్వు గులగొట్టు, అదొక న్యాయం ఉంటుంది, అర్థం ఉంటుంది. ఉన్న పొలంగా వచ్చి గులగొడతా అంటే ఇప్పుడు నా పిల్లలు స్కూల్ పోతలేరు, ఏం పోతలేరు, బుక్లన్నీ తడిచిపోయి చినిగిపోయి ఆడ రోడ్డు మీద పడినాయి చూసుకోండి.